నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదానం జరిగింది. కానీ శ్రీ గోపికృష్ణ గారు, శ్రీమతి పూజాదేవి గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాత గారు ఇస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వద్ధాన్ని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మానవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రయుల ఆకలి తీర్చడానికి శ్రీ గోపికృష్ణ గారి, శ్రీమతి పూజాదేవి గారి ముద్దుల కూతురు చిరంజీవి ప్రజ్ఞ గారి అన్నప్రసాద శుభ సందర్భంగా అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే చిరంజీవి ప్రజ్ఞకి అన్నప్రసన్న రోజు శుభాకాంక్షలు తెలుపుతూ వారు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వతో ఉండాలని కోరుకుంటూ, వారికి అంతా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారికి ఆ దేవుడి ఆశీస్సులు, ఆ పరమశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ కోరుకుంటూ, అలాగే ప్రజ్ఞ గారు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, వారికి ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ కోరుకుంటూ, అలాగే వారి అమ్మగారి ఆశీస్సులు, నాన్నగారి ఆశీస్సులు, అలాగే తాతయ్య గారి ఆశీస్సులు, నాన్నమ్మ గారి ఆశీస్సులు, అమ్మమ్మ గారి ఆశీస్సులు, తాతయ్య గారి ఆశీస్సులు, వారి కుటుంబ సభ్యుల ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ కోరుకుంటూ, ప్రజ్ఞ గారు ఎల్లప్పుడూ ఆరోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ, వారు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, ప్రజ్ఞ గారికి అన్నప్రసన్న శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలండి. అలాగే వారి కుటుంబ సభ్యులైన శ్రీమతి కృష్ణకుమారి గారికి, శ్రీమతి పద్మజ గారికి, శ్రీ రాజేష్ గారికి, శ్రీ గోపికృష్ణ గారికి, పూజాదేవి గారికి, చిరంజీవి ప్రజ్ఞ గారికి దీర్ఘాయుష్ మహాన్ భవ. మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలను అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరగిన ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రసన్న దేవుని వేడుతూ దీర్ఘాయుష్ మహాన్ భవ. అలాగే మీరు ఏ సంకల్పం అయితే అనుకున్నారో అది నెరవేరని మనసారా కోరుకుంటూ, అలాగే మీకు అంతా మంచి జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్ మహాన్ భవ. అలాగే శ్రీమతి పద్మజ గారికి, శ్రీమతి పూజాదేవి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి దీవెనలు, లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎల్లరిని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే శ్రీ గోపికృష్ణ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, ఆ పరమేశ్వరుని దీవెనలు, అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లరిని కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రిలాంటి పెంటేశ్వర్ మరియు పుష్పలమ్మ గారికి పాదవందనం చేసి 365 రోజులు నిత్యానంద జన కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేసి తను 100 మంది 1000 మందిని చూపిస్తున్న పెంటేశ్వర్ మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ, అలాగే పెంటేశ్వర్ మరియు పుష్పలమ్మ గారికి ప్రత్యేక దినాలు జరుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీ గోపికృష్ణ గారు, శ్రీమతి పూజాదేవి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. రోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ బాదుషా, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే రైస్, అలాగే చికెన్ కర్రీ, అలాగే గోకరకాయ కర్రీ, టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.